నీవు తోడుండగా నాకు దిగులుండునా, నీవు తోడుండగా నాకు దిగులుండునా, వెంబడిస్తాను యేసువా, వెంబడిస్తాను యేసువా, ನನ್ನ ಪ್ರಾರ್ಥನೆಯೂ ನಾಗುವಾ, ನೀನಾಗುವಾ, ನನ್ನ ಪ್ರಾರ್ಥನೆಯೂ ನಾಗುವಾ, ನೀನಾಗುವಾ. నాడు తముయేసు కొడుకు మాట్లాడిన, నాడు తముయేసు కొడుకు మాట్లాడిన, దేవ నా కొడుకు మాట్లాడవా, దేవ నా కొడుకు మాట్లాడవా, దేవ నా కొడుకు మాట్లాడవా, దేవ నా కొడుకు మాట్లాడవా. నీ మందిరమే ఉండగా నా ఎందరికి నడిపించవా, నీ మందిరమే నా ఎందరికి నడిపించవా. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నీవు తోడుండగా నాకు దిగులుండునా, వెంబడిస్తాను యేసువా, వెంబడిస్తాను యేసువా, వెంబడిస్తాను యేసువా, వెంబడిస్తాను యేసువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దీనికి వాక్యం చూసుకున్నాం. దీనికి పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకి పరిగెత్తుచున్నాను. చాలా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, యేసు ప్రభా, నీకు వందనాలు తండ్రి. యేసయ్యా, నీ వాక్యం జరుగుతుండగా నీ వాక్యంతో మాతో మాట్లాడండి. నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మా అందరం నోటి మాటలు, మా అందరి పులిగి ధ్యానులు నీ దృష్టికి అంగీకరణ సహాయం చేయండి ప్రభా. నీ వాక్యం ద్వారా మన ప్రతి ఒక్కరు మీరు మాట్లాడి బలపరిచి ఆదరించి అభిషేకించి నీ ఆత్మకార్యం జరిగించి మహిమ పొందుకోవాల్సిందిగా యేసుక్రీస్తునామమున ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా కదా. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. అన్నాడు ఏమన్నాడా? మొదటి క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకి పరిగెత్తుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా కదా. దేనికోసం అంటే యేసుక్రీస్తు ఇచ్చే బహుమానాన్ని పొందుకోవాలని చెప్పి గురి యొద్దకి నేను పరిగెత్తుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్ ఇయర్ గడిచిపోయింది, కొత్త సంవత్సరంలో ప్రవేశించాము కదా. లాస్ట్ ఇయర్ గడిచిపోయింది, కొత్త సంవత్సరంలో ప్రవేశించాము. చాలా మంది అనుకుంటారు ఏమన్నా లాస్ట్ ఇయర్ జీవితంలో వెళ్తూనే మేము ఏదో పరిగెత్తాము, పరుగు మేము పరిగెత్తింది కదా, మేము మంచిగా పరిగెత్తామని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ దేవునికి వాక్యం రాస్తూ పోరాడినాడు ఏమన్నాడంటే కదా, నేను గురి యొద్దకి పరిగెత్తుచున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను, గురి యొద్దకే పరిగెత్తుచున్నాను, గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. ఈరోజు మన పరుగు ఎటువైపు ఉంది? లోకంలో రోజు రోజుకి
పరిస్థితులు దారుణంగా మారిపోతూ ఉన్నాయి. ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితి మనం జీవిస్తూ ఉన్నాం. పౌలున్నాడు, నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు, ఏమనుకుంటారంటే మా ఆత్మీయ జీవితంలో మేము పరిగెత్తుతున్నాం, మా ఆత్మీయ జీవితం మేము సంపూర్ణంగా పరిగెత్తుతున్నాం అని అనుకుంటూ ఉంటారు. కానీ పౌలు లాంటి మహాభక్తుడే, గొప్ప భక్తుడే, దేవుని యొక్క శిష్యుడే ఏమన్నాడంటే, నేను ఇంకా ఏనాడా పైకి చేతి పట్టాల్సి ఉంది. ఇంకా పముడు సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని హల్లెలూయా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకోను అంటారు. హల్లెలూయా. దేని పట్టుకుని పైకి చూడకపోవచ్చు. ఇంకా తండ్రి వచ్చిన ఇదివరకే నేను గెలిచితిని, నేను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతున్న నేను అనుకోలేదు అంటున్నాడు. నేను అనుకోలేదు కానీ నేను దేని నిమిత్తం అయితే క్రీస్తు యేసు చేత పట్టబడ్డాను, దానిని పట్టుకోవాలని పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. ఎందుకైతే యేసు ప్రభువు చేత నేను పట్టబడ్డాను, ఆయన చిత్తంలో, ఆయన ఉద్దేశం నేను ఏది పట్టుకోని ఆశపడుతున్నాడో దానికోసం నేను పరిగెత్తుతున్నా అంటాడు కదా. అప్పటికే పౌలు ఫిలిప్పీకి రాసేసరికి చాలా జీవితం గడిచిపోయింది పౌలుకి కదా. బందీగా ఉండి, ఖైదీగా ఉండి ఫిలిప్పీకి రాస్తున్నాడు పౌలు. అన్నాడు, ఏమన్నాడు, నేను దీన్ని సాధించాను కానీ, ఇప్పటికే నేను దీన్ని పొందుకున్నాను కానీ నేనైతే అనుకోవట్లేదు. కానీ నేను ఎందుకు పొందుతున్నాడా, గురి యొద్దకి నేను పరిగెత్తుచున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ కొత్త సంవత్సరంలో మన జీవితాల్లో కావాల్సిన కొన్ని విషయాలను మనము దేవుని ఒక వాక్యంలో చూద్దాం కదా. చాలా మంది లోకంలో అనుకుంటూ ఉంటారు ఏంటంటే, భక్తి చేస్తారు, ఆ భక్తి సరిపోతుందిలే, ఆ భక్తితో వారు జీవితంలో సంతృప్తి చెందుతారు. నేను చేసే భక్తి నాకు చాలు, వారి ఆధ్యాత్మిక జీవితంలో వారు ఏమవుతారంటే సంతృప్తి చెందుతారు. కానీ అపోస్తలుడైన పౌలు తన ఆధ్యాత్మిక జీవితంలో సంతృప్తి చెందట్లేదు. అంటున్నాడు, ఇదివరకే నేను గెలిచితిని, ఇదివరకే నేను సంపూర్ణ స్థితి పొందితిని అని నేను తలంచుకోలేదు, అనుకోవట్లేదు నేను కదా. దేవునికి వాక్యంలో భక్తులు పోతున్నాడు, ఏమన్నాడు, ఇదివరకే నేను దాన్ని పొందుకున్నానని నేను అనుకోవట్లేదు. కానీ అనుకుంటాం ఏంటంటే, నేను చాలా భక్తి చేస్తున్నాను, నేను చాలా ప్రార్థన చేస్తున్నాను, నేను ఓకే, నా జీవితం దేవునికి దృష్టిలో ఓకే అని మనం అనుకుంటాం. కానీ పౌలు అంతా గొప్ప మనిషి, మామూలు సేవ చేయలే పౌలు కదా. దేవుని కోసం బలవంతంగా సేవ చేశాడు. శిష్యులందరిలో ఎక్కువ సేవ పౌలు చేశాడు. ఎక్కువ ప్రాంతాలు తిరిగి సేవ పౌలు చేశాడు. అలాంటి పౌలు ఉన్నాడు, ఇదివరకే నేను గెలిచినాను కానీ, ఇదివరకే నేను కదా సంపూర్ణ స్థితి పొందితున్నాను కానీ నేనైతే తలంచుకోవట్లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం అనుకోవాలి ఏమంటే, నేను ఇంకా దేవుని రోజుకి ఇంకా దేవుని యొక్క లోతులోనికి వెళ్ళాలి అనుకోవాలి. ఈరోజు భక్తి చాలు అనుకోవద్దు, ఈరోజు భక్తి చాలు అని అనుకోవద్దు. ఈరోజు చేస్తున్న భక్తితో సంతృప్తి చెందొద్దు కానీ ఇంకా దేవుని దగ్గర నుంచి ఇంకా ఏదైనా పొందుకోవాలా, దేవుని దగ్గర నుంచి రోజుకి నీ భక్తి నీ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఇంకా బలాభివృద్ధి పొందుకోవాలని చెప్పి నువ్వు ఆలోచించుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూస్తే కదా, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 11 నుంచి 12 వచనాలు. 11 నుంచి 12 వచనాలు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడు కూడా మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు
కనపరిచిన ఆసక్తిని ఆసక్తిని తుదమట్టుకు తోడమట్టుకు కనపరచవాలని అపేక్షించుచున్నాను. అపేక్షించుచున్నాను. హల్లెలూయా. 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 ఏం చేయాలంటే మన ఆసక్తిని ఏం చేయాలంట? అదే ఆసక్తిని ఇంకా కొనసాగించాలంట. చాలా మందికి దేవుడి మీద ఆశ ఉంటుంది, ఆసక్తి ఉంది. కానీ కొన్ని రోజులకి ఏమవుతుంది? ఆసక్తి తగ్గిపోతా ఉంటుంది. పౌలు ఉన్నాడు, ఈ ఆసక్తి తగ్గిపోవడానికి వీల్లేదు అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఆసక్తి తగ్గిపోవడానికి వీల్లేదు. ఎక్కడికంట? తుదమట్టుకు దాన్ని నువ్వు కనుపరచాలి. తుదమట్టుకు నువ్వు దాన్ని ఏం చేయాలంట? కనుపరచాలని నేను కోరుకుంటున్నాను కదా. ఏనాడా మీ ఆసక్తి నేను ఏం చేయాలంటున్నాడు? తుదమట్టుకు నేను దాన్ని కనుపరచాలని నేను కోరుకుంటున్నాను కదా. మన ఆసక్తి ఎక్కడ ఉండాలంట? ఈ కొంచెంతో ఆసక్తి ఆగిపోకూడదు. ఈ కొంచెంతో ఆసక్తి అనేది ఆగిపోకూడదు. ఇంకా ఏం చేయాలంట? ఇంకా ఇంకా ఏం చేయాలంట? ఆసక్తిని ఎంతవరకు? తుదమట్టుకు ఆసక్తిని కనపరచాలి. హల్లెలూయా. 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 ఇంకా దేవునిలో నేను బలం పొందుకోవాలి. ఇంకా దేవుని కోసం నేను ఏదైనా సాధించాలి. దేవుని కోసం నేను ఏది చేయాలా, దేవుని యొక్క సేవ చేయాలా అని చెప్పి ఇంకా ఆసక్తి ఉండదు మనలో. రోజు రోజుకి మన ఆసక్తి పెరగాలి కానీ తగ్గిపోవడానికి వీల్లేదు. అందుకే అన్నాడు, మీరు మందులు కాక అంటే మత్తులు కాక అంటాడు. మత్తులు కాక సామాన్యం చేస్తారు, మత్తుకి మర్చిపోతారు మొత్తం. టైం ఏం చేస్తారు? వాళ్ళు బాధ గుర్తుంది కానీ మనిషి మర్చిపోతారు, ఆలోచన మర్చిపోతారు. అది అసలు మీరు మందులు కాక అని రాస్తున్నారు కదా. కాబట్టి కదా ఇంకా రాస్తూ ఉంటున్నాడు. ఏమంటాడంటే కదా 3వ అధ్యాయము 13వ వచనం ఫిలిప్పీ 2 విషయాలు చెప్పుకున్నాం. ఏంటది? సంతృప్తి చెందకూడదు. ఉన్న దాంట్లో ఆధ్యాత్మిక జీవితంలో మనకి ఉందాన్ని సంతృప్తి చెందాల, కానీ ఆధ్యాత్మిక జీవితం ఏం చెందకూడదు? సంతృప్తి చెందడం వీల్లేదు. ఇంకా దేవుళ్ళు వెళ్ళగలం. రెండోది ఏంటి? ఆఖరి వరకు మన ఆసక్తిని కనపరచాలి. ఆఖరి మన ఆసక్తిని కనపరచాలి. 13 చూద్దాం. ఫిలిప్పీ 3:13. సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొని అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి. హల్లెలూయా. ఏం చేయాలంట? ఏం చేయాలా? వెనుకున్న వాటిని మర్చిపోవాలి. ఏం చేయాలండి? వెనుకున్న వాటిని మర్చిపోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనకు రాబోయే రోజులే ముఖ్యం, మన భవిష్యత్తు ముఖ్యం. భవిష్యత్తు ముఖ్యం. వెనుకున్నవన్నీ మర్చిపోవాలా కదా. తన పాత జీవితము ఆలోచన అన్ని తీసివేయాలంట. చాలా దేవుడికి వస్తారు కానీ ఇంకా వాడు పాత జీవితంలో ఆలోచిస్తూ ఉంటాడు మనిషి. అది అన్నాడు, తన పాత జీవితం యొక్క ఆలోచన అన్ని తీసేసి వెనుకున్న కష్టాలు, శ్రమలు, బాధలు, ఈ లోకము అన్నిటిని మర్చిపోయి దేనికోసం అంట? ముందున్న వాటి కొరకు పడాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేనికోసం అంటండి? ముందున్న దానికోసం. ముందు ఉన్నారు యేసు ప్రభువు ఉన్నాడు, పరలోక రాజ్యం ఉంది, దానికోసం వేగిరపడాలంట. ముందు దాని కోసం ఏం చేయాలంట? వేగిరపడాలంట. హల్లెలూయా. 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 హల్లెలూయా కదా. వెలుగున్నవన్నీ మర్చిపోవాలి. ఈ పాత సంవత్సరం ఏం చేయాలంట? మర్చిపోయేలా ఈ రోజు నుంచి మన జీవితంలో నూతనంగా మార్చబడాలి. హల్లెలూయా. ఆధ్యాత్మిక స్థితిలో ఇంకా లోతు అనుభవాలకు వెళ్ళాలా. దేవుని విషయంలో ఆసక్తిని రోజు రోజుకి పెంచుకుంటూ ఉండాలా. వెలుగున్న వాటిని మర్చిపోయి ముందున్న పరలోకం కోసము, యేసు ప్రభు కోసము మనం పరుగు తీయాలా. హల్లెలూయా. 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 హల్లెలూయా కదా. ఇక 4వ విషయం, చాలా మందికి ఏంటంటే పోయిన సంవత్సరం చేసిన గొప్ప కార్యాల కోసం గర్వంతో ఉంటారు. బాగుంది ఏంటి? పోయిన సంవత్సరం నేను అది చేశాను, ఇది చేశాను అని చెప్పి గర్వపడతా ఉంటారు. తెలుగు వాక్యం రాష్ట్రం ఏమని రాస్తుంటారు? సామెతల గ్రంథంలో, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం. నాశనానికి ముందు అది గర్వం ముందేమో, గర్వం ఎక్కడ ఉంది? నాశనం. మనలో గర్వం ఉండడానికి దేవుని గ్రంథంలో ఎంతో మంది భక్తులు గొలియాతు, హామాను, నెబుకద్నెజరు, బెల్షస్సరు, ఇంకా పెద్ద భక్తులు ఎంతో మంది బైబిల్ గ్రంథంలో వారు ఏమయ్యారు?
గర్వించి వారు ఆశీర్వాదాలు కోల్పోయారు, శాపాన్ని పొందుకున్నారు. వాళ్ళు నాశనం పొందుకున్నారంట, నాశనాన్ని పొందుకున్నారు. కాబట్టి మనలో ఉండటానికి వీలేదు. 29, 23 చదవండి. సామెతలు 23. ఎవరి గర్వము వానిని తగ్గించును. ఏం చేస్తాడ? ఎవడైతే గర్వపడతాడో అని ఏం చేస్తాడ? అది వాడి జీవితం నాశనం తగ్గించేస్తాడ. వినయ మనస్సు, వాడి తగ్గింపు మనసు ఏం చేస్తాడ? వాడికి గమనిస్తాడ కదా. కానీ మన జీవితాల్లో ఏముండకూడదంట? గర్వం ఉండటానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ విషయం ఏంటి? దేవుడి విషయంలో సంతృప్తి పడకూడదు. ఏ విషయంలో? దేవుడి విషయంలో సంతృప్తి పడడానికి, ఆధ్యాత్మిక విషయంలో సంతృప్తి పడడానికి వీలేదు. రెండోది, రోజు రోజుకి మన ఆసక్తి పెరగాలి కానీ తగ్గడానికి వీలేదు. తుది వరకు అదే ఆసక్తిని కనపరచాలి, అదే ఆసక్తిని కనపరచాలి. మూడోది చెప్పాలి, వెనుకున్న వాటిని మర్చిపోయి ముందున్న దాని కోసము వేగిరపడాలి. వెనుకున్నవన్నీ మర్చిపోవాలి. వెనకాల ఏమంటే కష్టాలు, శ్రమలు, బాధలు ఏమైనా నీ జీవితం పాత జీవితంలోనే ఆ పాత జీవితంలో మర్చిపోయి నువ్వు దేవుడి కోసము, దేవుడి పరలోక రాజ్యం కోసము నువ్వు వేగిరపడాలి. నాలుగోది ఏంటి? గర్వం అనేది ఇది రాస్తున్నట్టు కింద అదే 3వ అధ్యాయం, తిరుపతిలో 3వ అధ్యాయంలోనే 13-14 మనం చూస్తే రాస్తుంటే ఎవరు రాస్తుంటే చూడండి 14 రాస్తాడు. క్రీస్తు యేసునందు దేవుడికి ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానమును పొందవాలని గురి యొద్దకి పరిగెత్తుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది పరిగెత్తుతూ ఉంటారు లోకంలో. వాళ్ళు ఎందుకు పరిగెత్తారో వాళ్ళకి తెలియదు. ఎందుకు పరిగెత్తారు, ఎందుకు చేస్తారు పని అంటే తెలియదు. కానీ మనం దేవునికి బిడ్డలుగా మనం పరిగెత్తే పరుగు పందెంలో మనకి గురి ఎవరంటే యేసు ప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యేసు ప్రభువు మన గురి అనే విషయము అస్సలు మర్చిపోవడానికి వీల్లేదు కదా. ఏంటంట? యేసు ప్రభు మన గురి అనే విషయము అస్సలు మర్చిపోవడానికి వీల్లేదు. ఆ గురి నుంచి పక్కకి తప్పించడానికి, ఆ మన గురిని మార్చడానికి సాతాను గారు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ వాడి ప్రయత్నాలకు లొంగిపోవడానికి వీల్లేదు. మన గురి యేసు ప్రభువే, మన గురి యేసు ప్రభువే, మన గురి యేసు ప్రభువే. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం రాసుకోండి. 1 కొరింథీ 9:25. మరియు పందెమందు పోరాడు ప్రతివాడును అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షేమపు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమపు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత మితమంటే ఏంటి? తగ్గింపు. మితమంటే ఏంటి? తగ్గింపు ఉన్నాం. ఎందుకంటే బహుమానాన్ని పొందుకోవాలా, అక్షయమైన కిరీటాన్ని పొందుకోవాలా, అక్షయమైన కిరీటాన్ని పొందుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. మన గురిని మర్చిపోవద్దు, మితముగా ఉండాలా. గురిని మర్చిపోవద్దు, మితముగా ఉండాలా కదా. ఇంకా నెక్స్ట్ అది కొలసీ పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. ఫిలిప్పీ రాజులు కొలసీ 1:28. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. హల్లెలూయా. ఏం చేయాలంటే క్రీస్తు విషయంలో క్రీస్తునందు సంపూర్ణంగా ప్రతి వాడు ఉండాలి. హల్లెలూయా. అంటే యేసు ప్రభు యొక్క స్వరూపంలోనికి ప్రతి వాడు మార్చబడాలా,
క్రీస్తులాగా జీవించాలి. క్రీస్తులాగా ఉండటానికి, క్రీస్తు స్వరూపంలో ఉండటానికి మనం రోజు రోజు ఇంకా ఎదుగుతూ ఉండాలంట దేవునిలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంతేగాని కదా ఈ రోజు నా భక్తి చాలని కూడా లేదు. రోజు రోజుకి ఏమాలి, ఇంకా మన జీవితం ఇంకా లోతుకు వెళ్తూ ఉండాలా, ఎదుగుతూ 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 ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా కదా. ఇంకా రాస్తూ ఉంటున్నాడు ఇక్కడ అదే ఫిలిప్పీ పత్రిక 1:9 చూద్దాం. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక 1:9 ఫిలిప్పీ 1:9 మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవజ్ఞానము కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవాలని. ఏమాలంట? రోజు రోజుకి మనం ఇవ్వాలంట, దేవుళ్ళు అభివృద్ధి పొందాలంట. రోజు రోజుకి ఇవ్వాలంటే దేవుళ్ళు మనం ఏం చేయాలంటే దేవుళ్ళలో అభివృద్ధి పొందాలి. రోజు రోజుకి దేవుళ్ళు అభివృద్ధి పొందాలి. అంతేగాని ఈ రోజు జరిగినది తరువాత ఇంకా దేవుడు కోరుకునే స్థితి ఏంటంటే, దేవుడు ఆదాముని అవ్వని ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్మించి పాలించమని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. తన బిడ్డలు అభివృద్ధి పొందుతూ ఉండడం దేవునికి ఆశీర్వాదం ఉండదు, దేవుడికి మంచిది ఉండదు కదా. ఏం కావాలన్నా రోజు రోజుకి దేవుళ్ళు అభివృద్ధి పొందాలా, ఈ లోకంలో విషయాలు కూడా మేము చేయాలంటే అభివృద్ధి పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా లాస్ట్ మాట చూసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 3:16 అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమముగా నడుచుకున్నాము. ఏం కావాలంట చెప్పాలి? ఏం కావాలి? ఏం కావాలి? క్రమం కావాలి దేవుడి దగ్గర. దేవుడు అంటే భయం లేకుండా, భక్తి లేకుండా, ఇష్టానుసారంగా ఉండడానికి దేవుడి దగ్గర మనకి ఏముందంట? ఒక క్రమము, ఒక క్రమశిక్షణ మనకు కావాలంట కదా. ఇప్పుడే కలవనప్పుడు కూడా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏం చేయాలంట? ఏం చేసినప్పుడు కూడా మనకు లభించిన దాన్ని బట్టి క్రమముగా మనము నడుచుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. హెబ్రీ 12:9 మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. సర్వ తండ్రులు ఏమైనా శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. మనకు శిక్షకులు అంటే ఏంటి? శిక్షకులు అంటే శిక్షించేవారు. శిక్షించడం అంటే కొట్టడం, కొట్టి తప్పు చేస్తే కొట్టి, తప్పు చేస్తే కొట్టి, తప్పు సరి అయిన మార్గంలో నడిపించడానికి శిక్షిస్తారు కదా. ఈ లోకంలో తండ్రియే మీకు శిక్షకులుగా ఉన్నాడు. వారి యందు భయం భక్తితో ఉన్నావు అంటే, కానీ నీ ఆత్మకు తండ్రిగా ఉన్న వాళ్ళ దగ్గర నువ్వు ఇంకా ఎక్కువ లోబడి ఉండాలి కదా అన్నాడు. ఆత్మకు తండ్రిగా ఉన్నాడు కదా, ఏం చేయమన్నాడు? ఇంకా ఇంకా ఎక్కువ లోబడి ఉండాలి కదా అంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా కదా. ఇంకా సామెతలు గ్రంథం చూద్దాం. సామెతలు 13:1 సామెతలు 13. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. ఏమంటారంట? ఆ శిక్షకు లోబడితే, తండ్రి శిక్షించినప్పుడు ఆ శిక్షకు లోబడితే ఏమంటారంట? వ్యక్తి జ్ఞానం గలవాడు. నన్ను ఎందుకు శిక్షిస్తాను గౌరవం బాబంటే తెలుగు వాక్యం రాస్తుంది. సర్వసరం తండ్రులు మీకు చేస్తున్నారు, వారి భయం భక్తితో ఉంటారు, మంచిదే. కానీ దేవుడి దగ్గర క్రమం ఉంది. ఆ క్రమంలో ఏంటంట? నువ్వు ఆత్మీయమైన తండ్రి కూడా ఎలా చేయాలంట? లోబడి ఉండాలి. వారిని గర్భిస్తే, శిక్షిస్తే అది నీకు జ్ఞానం వస్తుంది అంటాడు.
అది నీకు జ్ఞానాన్ని ఇస్తుంది అంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కదా ఖచ్చితంగా 7 నిమిషాలు మనం చూసుకున్నాం. ఏంటి ఫస్ట్ ఏంటి? ఆధ్యాత్మికమైన జీవితంలో సంతృప్తి చెందడానికి వీలేదు. ఈ లోక జీవితం సంతృప్తి ఉండాలా, సంతృప్తిగా జీవించాలి, కానీ ఆధ్యాత్మిక జీవితం సంతృప్తి ఉండడానికి అంటే ఈ సంతృప్తి ఏంటి? నేను చేసిన భక్తి ఇంకా చాలు, నేను చేసిన ప్రార్థన చాలు, భక్తి చాలే అనుకోవడానికి వీలేదు. ఇంకా దేవుని కోసం ఏదైనా చేయాలా, ఇంకా దేవుని కోసం ఏదైనా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలని చెప్పి ఒక ఆశ తపన ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. శ్యామలు అదే ఉంటుంది. శ్యామలు డాక్టర్లు చెప్పారు, ఏం చెప్పారు? రెస్ట్ తీసుకోవాలి బాబు, నువ్వు చలికాలదు. శ్యామని చెప్పి రెస్ట్ తీసుకోండి బాబు, మీరు ఎక్కగలదు అని చెప్పి శ్యామని చెప్తే శ్యామల అసలు చేత కావట్లేదు, అసలు ఆరోగ్యం చేత కావట్లేదు, అసలు బాగోట్లేదు. కానీ అలాగే ఇంకా లాస్ట్ మన రాజమండ్రిలో లాస్ట్ మధ్య ఉంటా వాకింగ్ చెప్తా ఉంటే కాళ్ళు వంక వెళ్ళిపోయింది. అలాగా నువ్వు చెప్తున్నావు డ్రైవర్ సార్, నువ్వు వచ్చి కదా, నువ్వు వెంట కూర్చేసి ఎక్కువసేపు నుంచోలేక ఎక్కువసేపు వాకింగ్ అంటే కాళ్ళు వెళ్ళిపోయింది. కాళ్ళు మన హైదరాబాద్ వాళ్ళు జరిగిందంట. కానీ రెస్ట్ కదా చేసిన అడగ మామూలు సేవ చేయాల, మామూలు సేవ ఎంతమంది కోట్ల మంది రక్షించాడు, కోట్ల మంది రక్షించాడు ఆయన సేవను కదా. కొన్ని వేల సంఘాలని స్థాపించారు, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది సేవకులు తయారు చేశాడు, లక్షల మంది సేవకుల్ని. ఇంకా దగ్గర సరిపోయి ఇవ్వచ్చు కదా. డాక్టర్ కూడా చెప్పి ఆరోగ్యం సహకరించలేదు, డాక్టర్ కూడా చెప్పారు ఏమని, ఇంకా చాలని చెప్పి రెస్ట్ తీసుకో, చాలు, ఇంకా ఎక్కువ ఎత్తవద్దు అని చెప్పారు. కానీ రెస్ట్ తీసుకున్నారా? ఒకసారి ఒక్క రోజు రెస్ట్ ఉంటారా? ఒక్క రోజన్నా శ్యామని చెప్తారు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆయన శ్యామను రక్షణ పొందినప్పటి నుంచి ఈ రోజు దాకా ఏ రోజు కూడా ఖాళీగా లేదంట. ఇప్పటి నుంచి ఆయన రక్షణ పొందినప్పుడు, శ్యామను రక్షణ పొందినప్పటి నుంచి ఈ రోజు దాకా ఏ రోజు కూడా సువార్త ప్రకటించకుండా ఖాళీగా లేదంట. అంత సేవ చేశారు, రెస్ట్ లేకుండా సేవ చేశారు, తిరిగి కదా. హైదరాబాద్ నుంచి కర్నూలు అంటే దగ్గర చాలా దూరం. హైదరాబాద్ కర్నూలు అంటే, హైదరాబాద్ నుంచి కర్నూలు సైకిల్ కూడా సేవ చేశారంట. 200 కిలోమీటర్ హైదరాబాద్ కర్నూలు అంటే ఒక దగ్గర 253 కిలోమీటర్లు. ఎందుకు లేదు? పెద్ద సైకిల్ ఎక్కువ ఎంతమంది ఎక్కించుకొని, సైకిల్ మీద 3 ఎక్కించుకున్నాడంట. మళ్ళీ ముందు ఒకరిని వెనకాల ఎక్కించుకున్నాడంట. అలాగే తిరిగి సేవ చేశాడంట. తర్వాత దేవుడు చేతకి ఇచ్చాడు. ఆ చేతకి మీద దగ్గర వైజాగ్ దాకా సేవ చేశాడు. విస్తరంగా సేవ ఉన్నాం హైదరాబాద్ నుంచి ఎక్కడ దాకా, వైజాగ్, పాడేరు అంటే వరకు, ఆ ఘాట్లో ఇక్కడ దాకా తిరిగి సేవ చేశారు కదా. తర్వాత సుమో ఇచ్చాడు దేవుడు. ఆ సుమో తిరిగి సుమో దిగిపోయింది పూర్తిగా. శ్యామడిగా గాజులతో సేవ, ఇంకా ఈ రోజుకి ఇంకా సేవ. ఆయన సంతృప్తి లేదు, ఏం లేదు సంతృప్తి ఏ విషయంలో. దేవుడు ఇచ్చిన సంతృప్తి ఉంది, ఓకే. దేవుడు నాకు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, అన్ని ఆయన దాని సంతృప్తి. కానీ సేవ ఆధ్యాత్మిక జీవితంలో ఏం లేదు. ఇంకా నేనేమన్నా సాధించాలి, ఇంకా నేనేమన్నా పట్టుకోవాలి ఆశ మనకు అది ఉంటుంది. ఏమన్నా ఆధ్యాత్మిక జీవితంలో సంతృప్తి చెందడానికి వీల్లేదు. రెండోది ఉండదా, ఫస్ట్ రోజు నా శక్తి లాస్ట్ రోజుకి పెరగాలి, కానీ తగ్గిపోవడానికి వీళ్ళు. ఆశక్తికి దేవుడు ఎంత ఆసక్తి ఉందో ఆ ఆసక్తిని తుద వరకు కూడా అదే కనపరచాలి కదా. ఈరోజు ఆగిపోవడానికి వీల్లేదు. మూడోది ఏంటి, వెనుకున్న వాటిని మర్చిపోయి ముందున్న వాటి కోసము వేగిరపడాలి. వెనుకున్న మర్చిపోయి ముందున్న పరలోకం కోసం, యేసు ప్రభు కోసం లేట్ చేయకుండా ఏం చేయాలంట, వేగిరపడాలి. ఎదుగున్న లోకాన్ని మర్చిపోవాలి, లోకంలో విషయాలు మర్చిపోవాలా, దేవుని కోసం వేగిరపడాలి, దేని కోసం వేగిరపడాలి. తర్వాత నాలుగోది గర్వం ఉండడానికి. నేను అది చేశాను, ఏం చేశాను, గర్వపడటానికి సాతాను మనలో గర్వం తెచ్చిపెడతాడు. ఆ గర్వపడ్డామా
అంతే పై అయిపోయినట్టే. ఇక మళ్ళీ గర్వం అనేది ఉండడానికి వీల్లేదు. వీల్లేదు. తర్వాత క్రమము బాగుంటుంది. అప్పుడే కమ్మ వస్తుంది, లాస్ట్ కమ్ము. ముందున్న గురిని మర్చిపోకూడదు. ఇప్పుడు కూడా మనం దేనికోసము పరిగెత్తుతున్నామో దాన్ని మర్చిపోకూడదు. దేనికోసం పరిగెడుతున్నాం? పదవి రాజ్యం చేరుకోవాలా, ఆ బహుమానం పొందుకోవాలా, అక్షమైన కిరీటాన్ని పొందుకోవాలి. దానికోసం పరిగెడుతున్నాం. దేనికోసం పరిగెత్తడం మర్చిపోకూడదు. నా పదవి పరిగెత్తున్నాం అంటే ఏమవుతుందా? గురుది. ఆ గురిని మర్చిపోవడానికి వీల్లేదు. గురుని మర్చిపోవడానికి వీల్లేదు. తర్వాత యేసుక్రీస్తులాగా ఉండటానికి ఆయన స్వరూపంలో మారాలి. ఎలా మారాలి? ఆయన స్వరూపంలో మారాలి కదా. యేసులాగా బతకాలి లోకంలో. ఎలా బతకాలి? యేసులాగా ఈ లోకంలో బతకాలి. లాస్ట్ ఏంటంటే క్రమశిక్షణ ఉండాలి, క్రమం ఉండాలి. ఏముండాలా? క్రమం. ప్రతి దాంట్లో దేవుని క్రమం ఉంది. ఆ క్రమాన్ని క్రమశిక్షణ ఫాలో అవ్వాలా. ఆత్మీయ తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. వారికి కనిపిస్తే అది మంచిగా కానీ చెడుకు ఎంత మటుకు కూడా కాదు కదా. కాబట్టి ఈ లక్షణాలు మా జీవితంలో కలిగి జీవించాలి. ఇది మనం మర్చిపోతుంది సంవత్సరం అంతా కూడా. ఈ సంవత్సరం అంతా కూడా ఇది మటుకు మర్చిపోవద్దు. ఇది మటుకు మర్చిపోవద్దు కదా. ఇక పులికిరి పత్రిక 3వ అధ్యాయం మొత్తం మళ్ళీ చదవాలి. 3వ అధ్యాయం మొత్తం మళ్ళీ చదవసారి. ఈ 3వ అధ్యాయం అంతా అదే రాస్తారు పౌలు. ఏమని ఇంకా రాస్తాను, ఇంకా పైన రాస్తాను. ఇంకా నాకున్న పౌలు చాలా జ్ఞానవంతుడు అంటాడు. నేను చాలా జ్ఞానం చదవాడిని, కానీ నాకున్న జ్ఞానాన్ని నేనేం చేస్తున్నాను అన్నాడు. పెంటతో సమానంగా ఇస్తున్నాను. 5వ వచనం చూడండి సార్. 10వ వచనం. ఫిలిప్పీ 3:10. ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలవాలని ఆయన మరణ విషయంలో సమానుభావం కలవాడినై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమల్లో పాలివాడు అగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తాన్ని కూడా నష్టపరుచుకొని వాటిని ఏం చేశారంటే, ఎంత గొప్ప నాకు ఎంత ఉంది. అందుకే పూల మాట చెప్పాడు, గర్వం లేకుండా మాట్లాడాడు. ఎందుకంటే తనకున్న సమస్తాన్ని ఏం చేశారంట, పెంటతో సమానంగా ఎంచుకున్నాడంట. జ్ఞానములని, ఆస్తులని, పలుకుబడులని, ఏమనున్నాయి, నాకున్న సమస్తాన్ని ఏం చేశాడు, తన సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడు కదా. అంతగా దేవుని దగ్గర తగ్గించుకున్నాడు. ఏం చేసిన చాలా బాబా అనుకోవచ్చు, కానీ చాలా ఇంకా అనేది చేయాలి ఇంకా దేవుని కోసం. దేవుడు అనేది ఎందుకైతే పట్టుకున్నాడో దాన్ని ఖచ్చితంగా నేను చేయాలని చెప్పి ఒక ఆశ కలిగి, ఓ తీర్మానం కలిగి పౌలు జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా కదా. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, దేవుడు అంత మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే, మనం వెళ్ళే గురి ఏమేమి ఉంది? నువ్వు గురి వద్దకే పరిగెత్తుతున్నావా? నీ గురి యేసు రూపేనా, లోకంలో గురి కదా. లోకంలో ఉన్న గురులు ఉంటాయి. లోకంలో ఏం గురులు? సినిమా హీరో ఫ్యాన్ ఉంటాడు, ఆడగా బతకాలని ఆశ. ఆయన కోసం చేసినేం లేదు, ఆయన కోసం చేసినేమి. ఆ సినిమా హీరో ఉంటాడు కదా, ఆయన చూసి ఆడలాగా కటింగ్ చేయించుకోవాలా, ఆడలాగా డ్రెస్ చేసుకోవాలా, ఆడలాగా స్టైల్ నడవాలి. ఇది మన నిజమైన హీరో ఎవరంటే హల్లెలూయా, హల్లెలూయా. హీరో అని పిలువబడడానికి అర్హుడు యేసులో మాత్రమే. ఎందుకంటే ఆయన ముందు ఏది నిలబడలేకపోయింది, ఆయన ముందు ఏది కూడా నిలబడలేకపోయింది. ఆ హీరోని యాక్ట్ చేస్తారు కానీ యేసు యాక్ట్ చేయలేదు. యేసు వచ్చి రియల్ గా ఆ హీరో అన్న పదాన్ని దేవుడు నిజంగా చూపించాడు. ఏం చేశాడంటే, ఈ లోకంలో ప్రతి ఒక్కరిని కూడా ఆయన రక్షించాడు ఆయన కదా. వాళ్ళు ఎవరో హీరోలు అనేది వాళ్ళు ఎవరో ఒక రక్షిస్తాడంటే,
ఆ ఫ్యామిలీని కాపాడుకుంటాడు, లేదా ఎవరో కాపాడతాడు. కానీ యేసు ఏం చేశాడు? ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిని లోక పాపములు మోసుకొని పోయి దేవుని పొందుకున్నా అనిపిస్తున్నాడు. కదా అయ్యే హీరో యేసు. కాబట్టి ఆయన మనకు గురిగా ఉండాలా, ఆయనలాగా మనం జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే మన రోల్ మోడల్. రోల్ మోడల్ ఎవరు? యేసు. ఎవరు మన రోల్ మోడల్? ఎలా జీవించాడు ఆయన ఈ లోకంలో, ఎలా నడుచుకున్నాడు, ఎలాగ ఎవరితో మాట్లాడాడు, ఎలాగ దేవునికి సువార్తను ప్రకటించాడు అని ప్రతి దాన్ని దేవునికి వాక్యాన్ని తరచుగా దేవునికి వాక్యం చదువుతూ ఉంటే లోతైన విషయాలు దేవుడు ఎలా నడుచుకున్నాడో మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది కదా. యేసు ప్రభువుని అందుకే పోలన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. ఏమన్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. మేము కూడా క్రీస్తుని పోలి నడుచుకోమన్నాడు కదా. మనం ఎవరు పోలి నడుచుకోవాలా? హీరోని పోలా పోలి పోలి నడుచుకోవాలా. యేసు ప్రభు మన రియల్ హీరో కదా. ఆయన కంటే నిజమే హీరో అడిగాడు, ఆయనే నిజమైన హీరో కదా. హీరోని పదంగా అర్థమే అది అని చేసి ఉంచాడు కదా. కాబట్టి దేవుడి వాక్యంలో కదా, ఇది దేవుడి వాక్యంలో మాట్లాడాడు ఏమనంటే, మీ గురి ఏది అండి, గురిగా దిగి పరిగెత్తండి అని మాట్లాడాడు. దాని విషయంలో చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరూ మోతించి ఒక్క నిమిషం మన జీవితాన్ని చిన్నగా దేవుని దగ్గర లోబా ఇప్పుడు దాకా మన జీవితం ఏ రీతిగా ఉందో ఒక్కసారి మనమే ప్రశ్న వేసుకుని ఈ రోజు దేవుని తీర్మానం చేసుకున్నాం. యేసు ప్రభువా, ఈ రోజు నుంచి ప్రభువా ఇంకా ఆధ్యాత్మిక స్థితిలో ప్రభువా ఇంకా లోతైన అనుభవంలోకి నడిపించండి. యేసయ్య నాకు సంతృప్తి లేదు, ఇంకా లోతైన అనుభవంలోకి రావాలి ప్రభువా అని చెప్పి దేవుని అడుగుదాం. దేవా, ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువా లోతైన అనుభవం అనేది దయచేయండి రాజా. ఇంకా లోతైన విషయాలను తెలుసుకోవాలి ప్రభువా, లోతైన కార్యాలను చూడాలి ప్రభువా అని చెప్పి ప్రతి వారు కూడా దేవుని దగ్గర ప్రభువా నా సంతృప్తి ఆధ్యాత్మిక జీవితం ప్రభువా ఇంకా లోతైన జీవితం కావాలి ప్రభువా అని చెప్పి ప్రతి వారు కూడా అందరూ మనం చేయి ప్రార్థన చేయండి. దేవుని శ్రీమాన్ చేసుకో. ప్రభువా నా గురు నువ్వే యేసయ్యా, నా గురు నువ్వే ప్రభువా, నా గురు నువ్వే యేసయ్యా. నాలో ఆసక్తి తగ్గిపోవడానికి వీలేదు ప్రభువా. రోజు రోజుకి నా వీరు మీద ఆసక్తి ప్రభువా రోజు రోజుకి పెరగాలి ప్రభువా. ఈ ఆసక్తి తగ్గిపోవడానికి వీలేదు. నా ఆసక్తి లోకం మీదకి వెళ్ళడానికి వీలేదు ప్రభువా, లోకంలో ఉన్న విషయాల మీదకి వెళ్ళడానికి వీలేదు ప్రభువా. నా ఆసక్తి రోజు రోజుకి నీ మీద ప్రభువా, తుది మట్టుకు ప్రభువా నేను అదే ఆసక్తి కనపరచాలి ప్రభువా. వెనుకున్న విషయాన్ని మర్చిపోయి ప్రభువా ముందు నీకోసం మేము పరిగెత్తాలి కదా, వేగిరపడాలి కదా, ముందు చెల్లించే బహుమానాల కోసం ప్రభావ ఈ రాజ్యం పొందల రాజ్యం కోసం వేగిరపడాలి రాజా. మాలో గర్వం అనేది ఉండడానికి వీలేదు రాజా, గర్వం ఉండడానికి వీలేదు ప్రభావ. ఆ గర్వం పడిన సైతాన్ని ఇప్పుడే యేసు నామమున పాత్రలకి బంధిస్తున్నా ప్రభావ. యేసు నీకు రాజా, వాళ్ళ గర్వం అనే సైతం ఉండడానికి వీలేదు. యేసులో తగ్గింపు మనసు ప్రభావ, మితము కలిగిన మనసు మనం ఉండాలి రాజా, మితము కలిగిన జీవితం మనం ఉండాలి ప్రభావ. మనకు ఏ విషయంలో ప్రభావ గర్వం ఉండడానికి వీలేదు రాజా. యేసు ప్రభా నువ్వు మా గురువు ప్రభా, యేసు ప్రభా పల్లవ రాజ్యం నువ్వే మా గురువు ప్రభా మేము మర్చిపోవడానికి వీలేదు రాజా. యేసు ప్రభా నిన్ను పోలి దొరుకు నడుచుకోవాలి రాజా, నీలాగా జీవించాలి రాజా, నీ స్వరూపంలోకి మార్చిపోవాలి ప్రభా, క్రమశిక్షణ కలిగి జీవించాలి ప్రభా. ఏదో బతుకైన బతుకు కాదు ప్రభా, ఈ రోజు నుంచి ప్రభా మేము క్రమశిక్షణ కలిగి జీవించడానికి మాకు సహాయం చేయండి ప్రభా. యేసయ్యానికి వందనాలు రాజా అని ప్రతి ఒక్కరు కూడా మౌనం కూడా దేవుని తీర్మానం చేసుకో ప్రభా. ఈ రోజు నుంచి ప్రభా ఈ వాక్యానుసారంగా మేము జీవిస్తాం ప్రభా. ఏదైతే నువ్వు మాట్లాడావో ఈ మాటల ప్రకారం మేము జీవిస్తాం ప్రభా, ఈ వాక్యంలోకి రోజులోకి నడుస్తాం ప్రభా అని చెప్పి ప్రతి వారు కూడా స్తోత్రం ప్రభా. యేసు ప్రభా నీకు వందనాలు ప్రభా. అప్పుడు యాకోబు దేవా నీకు వందనాలు రాజా.
యేసు ఇప్పుడు నువ్వు వాక్యతగా మాట్లాడింది నీకు వందనాలు రాజా. ఈ వాక్యానుసారం జీవితం ఒక దేశం రాజా. యేసు ఆధ్యాత్మిక జీవితం ప్రభా సద్విచ్చడానికి వీలేదు రాజా. లోతైన అనుభవాలకు వెళ్ళాలి ప్రభా. యేసు ప్రభా నీకు వందనాలు తండ్రి ప్రభా. హల్లెలూయా దేవానికి వందనాలు ప్రభా. ఏది వాక్యతగా మాట్లాడు ప్రభా ఆ ప్రతి ఒక్క విషయంలో ప్రభా మేము ప్రభా యేసు ప్రభా ముందు వెళ్ళడానికి సహాయం చేయండి రాజా. ఆసక్తిగా కూడా మీరు సహాయం చేయండి రాజా. యేసు వెలుగును వాడిని మర్చిపో ప్రభా. ముందు వాడి కోసం వేగిపడడానికి సహాయం చేయండి రాజా. గర్వమాలో ఉండడానికి వీలేదు రాజా. ఆ గర్వాన్ని మీరు తీసివేయండి ప్రభా. నెమ్మది మితముగా మనసు మాకు కావాలి రాజా. యేసు ప్రభా నీకు వందనాలు తండ్రి. ఈ గొప్ప కార్యాలను జరిగించారు రాజా. క్రమశిక్షణ కలిగి జీవించాలి రాజా. నీ రూపంలోనికి మార్చుకోవడాలి తండ్రి ప్రభా. యేసులో నీదగా లోకంలో జీవించాలి తండ్రి ప్రభా. యేసు నువ్వే మాకు రోల్ మోడల్ ప్రభా. యేసు నువ్వే మాకు హీరో ప్రభా. యేసు ప్రభా నీకు వందనాలు రాజా. యేసు ప్రభా నీదగా జీవించడానికి సహాయం చేసుకోవా. ఈ మహిమ గ్రంథ ప్రభావం పొందుకోవాల్సిందిగా యేసు క్రీస్తునామమున ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్.